అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు తెలంగాణలో నెలకొన్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా గవర్నమెంటు, తెలంగాణ ప్రభుత్వము, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు సీట్ల విషయంలో కొట్టుకు వస్తున్నాయి. ఇచ్చినటువంటి సీట్లను ఇవ్వనన్నటువంటి ప్రభుత్వం, ఇవ్వకపోతే మా బతికేందనేది కాలేజీ యాజమాన్యాలు కొట్టుకుంటుంటే విద్యార్థులు, తల్లిదండ్రులు మాత్రం రోడ్డు మీద పడిపోయినారు. ఈ పరిస్థితిలో ఆల్టర్నేటివ్స్ ఎతకడంలో భాగంగా ఈరోజు నేను సింబయాసిస్ యూనివర్సిటీలో ఈ మధ్యాహ్నం జామున రావాల్సి వచ్చింది. సో ఇప్పుడు మనం ఉన్నాము షాపింగ్ కాంప్లెక్స్ రిక్రియేషన్ అండ్ వెల్నెస్ సెంటర్లోకి మనం ఎంటర్ అవుతూ ఉన్నాం. సో ఇప్పుడు మనకి జరిగిన దానికి ఒక కీడు జరిగిందంటే అది ఎందుకో కొందుకు మేలుకే జరగద్దు అన్నట్టుగా నేను హైదరాబాద్లో, శంషాబాద్లో ఒక 1000 సార్లు తిరిగి ఉంటాను ఇప్పటికి. కానీ ఇంత పెద్ద అద్భుత ప్రపంచం ఎక్కడ ఉందని నాకు తెలియదు. మనిషికి అవసరాలే మార్గాన్ని చూపిస్తాయన్నట్టుగా ఈరోజు మన పేరెంట్స్ అందరూ అవసరాలు తీర్చడం కోసం, ఆ యొక్క సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఈరోజు మనం సింబయాసిస్ని ఎత్తుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం. లెట్ us ఎక్స్ప్లోర్ షాపింగ్ కాంప్లెక్స్ అండ్ రిక్రియేషన్ అండ్ వెల్నెస్ సెంటర్ అండ్ ఫుడ్ సెంటర్ ఆఫ్ సింబయాసిస్ యూనివర్సిటీ. సో ఇదన్నీ ఇక్కడ మనకు ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ మనం చూస్తున్నాం. ఫుడ్ కోర్ట్స్ అనేవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో ఇదంతా కూడా షాపింగ్ అండ్ రిక్రియేషన్ ఏరియా అండి. సో ఇక్కడ మనకి జిమ్ వగేరా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకి మీ అందరికీ ఇష్టమైంది హైదరాబాదీస్ అంటేనే పానీపూరి లవర్స్. మనకి ఇప్పుడు వీళ్ళు పూణే, మహారాష్ట్ర బేస్డ్ కాబట్టి ఇక్కడ వీళ్ళకి చాట్ మాత్రం ఎమ్మీ చాట్ అనే పేరుతో ఇక్కడ చాట్ రన్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇది సింబయాసిస్లో ఉన్నటువంటి చాట్ సెంటర్. అదేవిధంగా మనకి ఇక్కడ ఫ్రాంకీ సెంటర్ ఒకటి కనిపిస్తుంది, ఎమ్మీ ఫ్రాంకీ అట. సో మనకి ఇటువైపు కానీ చూసుకున్నప్పుడు సో సింబయాసిస్ స్టేషనరీ షాప్ ఇక్కడ కనిపిస్తుంది. కేక్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ మీ అందరికీ ఫ్రైడ్ రైస్లు ఇష్టం కాబట్టి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ సింబీ మార్వెల్ సెలూన్ అండి, మంగళ షాప్, బార్బర్ షాపు, అదేవిధంగా మెన్స్కి సంబంధించినటువంటిది ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇక్కడ పాప్కార్న్ షాపు, ఓం సాయిరామ్ పాప్కార్న్ షాప్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో మనకి ఇటువైపుకి వచ్చినట్లయితే జనరల్ స్టోర్స్ ఉంది, సింబీ జనరల్ స్టోర్స్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఓం సాయిరామ్ జ్యూస్ పాయింట్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మనం ఇప్పుడే మేము భోజనం చేసినటువంటి ఏదైతే ఫుడ్ కోర్ట్ ఉందో ఇక్కడ నేను మీకు ఓవరాల్ చూపిస్తానండి, ఓవర్ వ్యూ చూపిస్తాను. సో ఇప్పుడే ఇది మేము భోజనం చేసినటువంటి హాల్ అండి, చూస్తున్నారు కదా. సో ఇదంతా కూడా రిజర్వ్డ్ ఫర్ గెస్ట్స్, పేరెంట్స్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్కి సంబంధించినటువంటి ఫుడ్ స్టోర్ ఇది. సో ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైనింగ్ హాల్ అనమాట ఇది. ఎంత పెద్ద డైనింగ్ హాలో చూడండి, ఎందుకంటే ఇక్కడ 4000 మంది ఉన్నారు కాబట్టి. సో డిఫరెంట్ ఫుడ్ కోర్ట్స్ ఈ రకంగా ఉంటాయి. సో హైజీన్ ఫుడ్ అనేది ఇక్కడ దొరుకుతుంది. సో ఈరోజు స్పెషల్ ఏముందో ఇక్కడ కావాలంటే మామూలుగా హాస్టల్లో ఫుడ్ వాళ్ళు ఇక్కడ డైరెక్ట్గా తినేసేయచ్చు, దాంతోపాటుగా వాళ్ళు బై చేసుకొని కూడా తినవచ్చు అనమాట. ఒకసారి ఇది చూపించమ్మా. ఇక్కడ చూస్తున్నారు కదా, వెజ్ స్ప్రింగ్ రోల్ 100 రూపీస్, చికెన్ స్ప్రింగ్ రోల్ 120 రూపీస్, బేబీ మంచూరియా 100 రూపీస్, పన్నీర్ కర్రీ పరోటా 120 రూపీస్, చికెన్ కర్రీ పరోటా 120 రూపీస్, పన్నీర్ ఫ్రైడ్ రైస్ 100 రూపీస్. ఈ రకంగా వీళ్ళు రేట్లు అనేది పెట్టడం జరిగింది. సో ఇది వరల్డ్ ఫుడ్ డే అని చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంత పెద్ద క్యాంటీనో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇది ఫుడ్ కోర్ట్ అండి. సో మనకు లెఫ్ట్ సైడ్లో మనం తీసుకున్నప్పుడు సీ హౌ హైజీనికల్లీ దే ఆర్ మెయింటైనింగ్ ఫుడ్ కోర్ట్స్. మనం లెఫ్ట్ సైడ్లో మనం తీసుకున్నప్పుడు మనకి ఇదంతా కూడా బాయ్స్ హాస్టల్ కనిపిస్తూ ఉందండి. ఇదంతా కనిపించేది బాయ్స్ హాస్టల్ యాక్చువల్గా. ఒకసారి స్పోర్ట్స్ ఫెసిలిటీ చూపిస్తాం దీంతో పాటుగా పిల్లలు ఎట్లున్నారనేది. సో ఇది స్పోర్ట్స్ ఫెసిలిటీ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా బాయ్స్ హాస్టల్స్ అన్నట్టు. చూడండి హౌ పిల్లలందరూ కూడా ఎంత ఎంజాయ్మెంట్గా వాళ్ళు ఆ కోర్ట్ చూడండి ఎంతో నీట్గా. నేను మన గీతాంజలి వీడియో చేసినప్పుడు చెప్పినా మీకు. సో రబ్బర్ కోర్ట్ అనమాట, అది రబ్బర్ ఫుట్బాల్ కోర్టు. సో చూస్తున్నారు పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. కనిపించేటువంటిది యాక్చువల్గా ఇక్కడ హాస్టల్ అంతా కూడా 3 షేరింగ్ బాయ్స్ హాస్టల్ అండి. అదంతా 3 షేరింగ్ బాయ్స్ హాస్టల్ ఉంది. మనకి గర్ల్స్ హాస్టల్ వచ్చేసి మనకి ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది, నేను చూపిస్తాను మీకు. సో చాలా హైజీనిక్గా ఉందండి ఇన్స్టిట్యూషన్ అయితే. సో చూద్దాము ఏం పిల్లలు ఏమేమి మాట్లాడుతున్నారు అనేది చూద్దాము. సో క్రికెట్ ఆడుకునే వాళ్ళు క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు. బాస్కెట్బాల్ కోర్ట్లో ఇది బాస్కెట్బాల్ కోర్ట్ ఇది. సో బాల్స్ ఆట ఆడుకునే వాళ్ళు బాస్కెట్బాల్ ఆట ఆడుకుంటూ ఉన్నారు. సో ఇది బాయ్స్ హాస్టల్ కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు. గర్ల్స్ ఆడుకునేదానికి మళ్ళీ అది సపరేట్ డివిజన్ ఉందన్నమాట. ఇది యువర్ హాస్టల్? హాస్టల్ ఈజ్ నైస్. ఓకేనా? ఓకే. యు ఆర్ స్టడీయింగ్ BBA or MBA? I'm studying law. You are studying law? Yeah. Okay. How you are enjoying campus? Campus is nice. It's big. Okay. Yeah. You are from which part of Orissa? I'm from Rourkela. The World Cup was held there. Okay. You are from Rourkela. Yeah. Okay. So you are enjoying this university, right? Yeah, I'm enjoying this university. Okay. Any problems? Yeah, the only problem is that it's
quite a bit far away from the city. Other than that, Other than that, all is nice. We all have is everything nice. available here. So if you want to go outside, then it will be a problem. Yeah. I think Shamshabad is the nearest area for shopping. Yeah, but the auto drivers they take a lot of money from the. How much they are charging? They're charging 600 just Wow. to go to Shamshabad. So you don't have transport facility. That is Yeah, only the we don't have problem. transport. Other than that, everything is nice. థ్యాంక్ యూ. ఇది గ్రీనరీ కూడా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారండి. సార్ నేను అడిగాను అనమాట, అసలు మీరు ఎందుకు ఏసీ ఎందుకు మెయింటైన్ చేయట్లేదని. అటు చూపించాం మనం, క్యాంపస్ చూపిస్తారా? ఏసీ ఎందుకు హాస్టల్స్లో పెట్టలేదని నేను అడిగితే వాళ్ళు చెప్పారు, ఇక్కడ మొత్తం చుట్టూ గ్రీనరీ ఉందండి. ఈ గ్రీనరీ ఉన్నటువంటి పరిస్థితుల్లో యాక్చువల్గా వాళ్ళకి ఏసీ అనేది అవసరం లేదు. సో ఒకసారి పిల్లలందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. రిక్రియేషన్ క్యాంపస్లోకి వెళ్ళబోయే ముందు ఇటు పక్క లాగు ఉంది క్యాంటీన్ది, అటు పక్క నుంచి వెళ్దాం మనము. సో దీస్ ఆర్ ఆల్ బాయ్స్ హాస్టల్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవాక్యువేషన్ గ్రౌండ్ అంటే ఏదన్నా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఈ పిల్లలందరూ ఒక ఇక్కడ జమ అయ్యేదానికి ఒక ప్లేస్ అనమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎర్త్క్వేక్ లాంటిది వచ్చింది అనుకుందాం. ఆ పరిస్థితుల్లో మనకి ఇది చూస్తున్నాం, ఇది యాంఫీ థియేటర్. ఇది గర్ల్స్ హాస్టల్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా గర్ల్స్ హాస్టల్స్ యాక్చువల్గా. ఇది యాంఫీ థియేటర్ అంటే ఏం లేదండి, మనం బయట మామూలుగా ఏదైనా ఈవెంట్స్ చేసుకునేటప్పుడు ఇక్కడ కూర్చో. వీఆర్ ఫ్రమ్ Edu9 యూట్యూబ్ ఛానల్. It's an education channel. Just we are exploring the campus. So would you like to share something about your campus? Anyone? Actually, we are too new. That's also. How many months back you came here? No, not even 2 weeks ago. 2 weeks ago. 2 weeks ago. Yeah. So we are Not even 2 weeks. Not even 2 weeks. Yeah. A week. A week. Yeah. We get More than Okay, a you are week. not More than a adopted. week. Yeah. So how is your experience in the first week of your? it's a nice experience. Campus is a bit small, but Uh, it's beautiful. you are from which part of India? Bihar. You are from Bihar. You? Madhya Pradesh. Madhya Pradesh. Yourself? Mumbai. So 3 different states. Yeah. Okay. Yourself? You are from Bangalore. You are from Hyderabad. You are from Hyderabad. So there are different diversity people, different states students are coming here. You are into law or BBA? No. Engineering. Engineering. You are into engineering? Yes, sir. Okay. Classes, I mean, when your orientation happened? From 8 to 16. A week ago. 8 to 14 actually. Okay. I started in So I am the person who is going to add you more number of students in the BTech. okay. So maybe on my behalf, another 60 students are going to come in the next week. So because there is some problem going on in Hyderabad engineering institutions, but there is a huge rush and many people are going to come to your campus now. So being in the first batch here, so are you can you able to mingle with the BBA and MBA students? Yes. Yeah. You spoke to all of them. That guy Okay. is also from. He's from LLB. You are from La. Okay, okay. So in the next week, most probably before first, another 50 students are going to come. So if you share your experience of this 1 week, it will be helpful to other Pretty students. nice. It is pretty nice. Yeah. College is The people here are very good. Atmosphere. Particularly, you have to tell because you are from Hyderabad. I mean, like, please come forward because Hyderabad. Just I would like to. Come on, partner, I come. just shifted to Hyderabad. She's the one who studied here. You are from Telugu background. No. You are not from Telugu. Okay, She's from Telugu background. Telugu, man. Come on, yeah, come forward. please come. Don't be shy. You don't have so much audience. Because I will be available. so entire Telugu community will watch you now. Nice campus, nice atmosphere. You guys can come here. Okay. Everybody will mingle with you. Okay. So have you visited any other campuses in Hyderabad before coming here? I just shifted. I just came here. So. You are from. I mean, like you I was studied in Chennai, but now my parents have shifted here. yourself. Have you visited any other campuses in Hyderabad? No. I just gave my JEE and then we knew Symbiosis was a reputed institute in Pune, but then I got in here because I was staying here. ఓకే. సో ఇదండి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీకు ఎవరైతే మీరు బీటెక్లో జాయిన్ అవ్వబోతున్నారో దీస్ ఆర్ గోయింగ్ టు బీ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫార్చునేట్లీ దే మీన్ లైక్ దే కేమ్ హియర్ 1 week ago. సో 1 week అయింది జస్ట్ ఓరియంటేషన్. వాట్ క్లాసెస్ ఆర్ గోయింగ్ ఆన్ నౌ? All the Normal classes. classes have Normal started. నార్మల్ క్లాస్. హౌ ఆర్ ద ఫ్యాకల్టీ? Good. Nice. They're all very good. ఓకే. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ 6 members స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూని మనం కానీ సిబిఐడి పోయి చేసినాం అనుకోండి, 6గురిలో 4 నెగిటివ్ చెప్తారు. ఇక్కడ ఏంటంటే మేము ఇప్పుడు చాలామంది పిల్లలతో ఇంటరాక్షన్ చేశాను నేను. వీళ్ళందరూ కూడా క్యాంపస్ గురించి ఎవరు నెగిటివ్ చెప్పట్లేదు. ఇప్పుడే ఒక స్టూడెంట్ ఇక్కడ చెప్తూ వచ్చారు, సార్ ఇక్కడ క్యాంపస్ చాలా దూరంగా ఉందనేటువంటి విషయం, లేకపోతే రిమోట్గా ఉందనేటువంటి విషయం ఒక తప్పనిచ్చేసి మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు. సో వాళ్ళకి ఉన్నటువంటి ఒక మంచి ఎన్విరాన్మెంట్లో దే ఆర్ ఎంజాయింగ్ ద ఎన్విరాన్మెంట్స్.
అండ్ ఆల్ ద 6 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ 6 డిఫరెంట్ స్టేట్స్. సో ఈ డైవర్సిటీ వల్లే మీకు కల్చర్ అనేది డెవలప్ అవుతుంది. యాజ్ యూఆర్ గోయింగ్ టు మీకు చదువు అయిపోయిన తర్వాత మీరు ఎలాగో అందరూ ఎంఎస్ చదువుకోవడానికో లేకపోతే సాఫ్ట్వేర్కి వెళ్తారు కాబట్టి మీరు డైవర్సిటీని ఏదో ఒక రోజు యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. కాబట్టి సో మీ అందరు కూడా నేను వెల్కమ్ చెప్తున్నాను సింబయాసిస్ యూనివర్సిటీ నుంచి. థ్యాంక్ యూ. బై బై.